పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 అలాగే 11వ వచనాన్ని చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఇలాగ అనుచున్నారు. Knowing God and the power of resurrection is more important than any other thing in this world. అంటే దేవుణ్ణి తెలుసుకోవడం అలాగే ఆయన పునరుత్థాన బలముని తెలుసుకోవడం అనేది మరి ఎంతో ముఖ్యము. అనేకులు దేవుణ్ణి తెలుసుకొనని వారిగా ఉండడం మనము చూస్తాం. అంటే దేవుడు నిజమైన దేవుడని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనము చూసినట్లయితే ఆయన సత్యవంతుడు అలాగే ఆయన నిజమైన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనను మనము తెలుసుకోవాలి. ఇక్కడ మనము చూచినట్లయితే దేవుడు ఆయన బలాతిశయమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల నుండి లేపడం మనము చూస్తాం. ఆయన శక్తి సంపన్నుడు అని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని మనము తెలుసుకున్నప్పుడే ఆ నిత్య జీవానికి మనం వెళ్ళగలుగుతాం. ఆయన మన నిమిత్తమై రక్షకుడుగా ఉద్భవించి మన పాపాల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. దుర్నీతి పరులను నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. ఆ నిత్య జీవము అనే ఫలమును మనకు దయచేసి ఉన్నాడు. మనం మరణించినప్పటికీ ఆ వాక్యం సెలవిస్తుంది, పునరుత్థానమును జీవము నేనే. కాబట్టి ఆయన యందు మనం మరణించినప్పటికీ మనము తిరిగి జీవిస్తాం. ఆయన జీవించుచున్నాడు కాబట్టి సదాకాలము మనము కూడా జీవించనయ్యున్నాం. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడం, అలాగే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నారంటే సమస్తాన్ని ఆయన గురించి తెలుసుకోవడానికి అలాగే ఆయన పునరుత్థాన బలమును గురించి తెలుసుకోవడానికి సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకొనుచున్నాను. అంటే బలమును బట్టి కానీ శక్తిని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ దేని అందు కూడా నేను అతిశయపడట్లేదు. అవన్నిటిని కూడా పెంటతో సమానముగా నేను ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు, ఆయనని తెలుసుకోవడమే నాకు ముఖ్యమని ఇక్కడ చెప్పుచున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఈ లోకంలో జరుగుతున్నాయి అన్నీ కూడా మనం తెలుసుకుంటాం, కానీ దేవుణ్ణి మనము ఎరగని స్థితిలో మనం ఉంటున్నాం. అనేకులు ఈరోజు దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు. దేవుడు మనని ఎరిగి ఉన్నాడు. మన హృదయంలో ఒక తలంపు రాకముందే ఆయన మనని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను కూడా ఎరిగిన స్థితిలో మనం ఉండాలని ఆయన ఆశపడుచున్నారు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనము కూడా ఆయన పునరుత్థాన బలమును తెలుసుకునే వారముగా జీవించాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యున్న మా దేవా, మా రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకనగా అదే నిత్య జీవానికి మార్గమై ఉంది. కాబట్టి ఎందరైతే తండ్రి ఇంకను నిన్ను తెలుసుకొనలేదో ఈరోజు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని వారి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. పౌలు ఎలాగైతే తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడానికి సమస్తము కూడా నష్టముగా ఎంచుకొని ఉన్నాడు తండ్రి, అట్టి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి.